హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. మంచితనం అనేది పనికి రాదు, దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. సరే, మంచితనంగా ఉన్నారు, ఏం అనడం లేదని చెప్పి అవతల వాళ్ళు కూడా రెచ్చిపోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వారి ఫ్యామిలీ గురించి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ఎక్కువ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువైపోయింది. మీరు ఆ మధ్యకాలంలో చూశారు కదా, కిరణ్ చేబ్రోలు అనే వ్యక్తి భారతి గారి గురించి, అవినాష్ రెడ్డి గారి గురించి, జగన్ గారి గురించి, వాళ్ళ కూతుర్ల గురించి ఆ మాట్లాడినటువంటి మాటలు అసలు ఎంత దారుణం అంటే అంత దారుణం. దాని గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడారు తెలుసా? అవతల వ్యక్తులు కంట్రోల్ చేయకపోవడం వల్ల, వాళ్ళ వ్యూస్ కోసమో, వాళ్ళు ఇంకేదో డబ్బులు సంపాదించడం కోసమో జగన్మోహన్ రెడ్డిని తిడితే, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే డబ్బులు ఎక్కువ వస్తాయన్న ఉద్దేశంతో ఆ వ్యక్తి చేత తిట్టించడం వల్ల ఆ వ్యక్తి ఇంకా రెచ్చిపోయి హద్దులు మీరి మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఏదో కేసు పెట్టేసినాం, అరెస్ట్ చేసేసినాం అని చెప్తే పోయిన వెంటనే బయటకు వచ్చేసినాడు కిరణ్ అనే వ్యక్తి. సో ఈ వ్యక్తికి సంబంధించి ఏమంటారంటే, వీళ్ళప్పుడు వైసీపీ పార్టీ కానీ వాళ్ళు కానీ ఏమంటారంటే, లీడర్లు కానీ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటామని అంటారు. ఓకే, ఇట్లా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటామని అంటున్న కారణంగా ఇప్పుడు ఏమైపోతుందంటే, పంతం నానాజీ మొన్న మాట్లాడిన మాటలు విన్న, నా కొడక దమ్ముంటేరా ఇక్కడ వచ్చి పోటీ చెయ్యి అని మాట్లాడాడు. ఆ మరుసటి రోజే మళ్ళీ జగన్ ఒక జైలు పక్షి, ఇక ఖైదీ, రౌడీ లేదని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఏమనంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటాం పంతం నానాజీది అంటారు. పవన్ కళ్యాణ్ గారు నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడితే కూడా అధికారం వచ్చిన తర్వాత చూస్తాము ఆయన సంగతి అని అంటారు. సీమరాజా అనేవాడు ఆడవాళ్ళ ముడ్లు, మూతులు వాటి గురించి మాట్లాడు, వాళ్ళ అందం గురించి, వాళ్ళ బట్టల గురించి మాట్లాడే దారుణం, అతి దారుణంగా. ఏమనంటే అధికారులకు వచ్చిన తర్వాత చూసుకుంటామని అంటారు. కిరాక్ ఆర్పి అనేవాడు ఎంత అంటే అంత, ఇంకా దానికైతే హద్దులు లేవు ఆ మాటలకైతే. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వాళ్ళ ఫ్యామిలీని కానీ, వైసీపీలో ఉన్నటువంటి మహిళా లీడర్లని కానీ, ఈ సీమరాజా, కిరాక్ ఆర్పి వీళ్ళు మాట్లాడినటువంటి, అంటే ఇది మాట్లాడకూడదు అని అనుకున్న దానికంటే ఎక్కువ మాట్లాడిస్తారు వాళ్ళు. అయినా వీళ్ళు ఏమంటారు, అధికారం రాని 2029లో చూసుకుంటామని చెప్పారంటారు. కార్యకర్తలను చంపుతుంటే కూడా అధికారం వచ్చిన తర్వాత చూసుకుంటామని అంటారు. అంటే అన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటామంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతూనే ఉంటారు కదా. సో ఆ రెచ్చిపోతూనే ఉన్నారు అనడానికి ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక వీడియో కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు చూపిస్తా ఆ వీడియో ఏంటనేది. అంటే ఇక్కడ వైసీపీ వీళ్ళందరినీ ఏదో చెయ్యమని నా ఉద్దేశం కాదు. వాళ్ళ లీగల్ టీం ఇంకా బలోపేతం చేసి లీగల్గా కఠినమైన నిర్ణయం తీసుకుంటే, వాళ్ళను జైలు పాలు చేస్తే, అంటే తప్పు చేశారు కాబట్టి, తప్పు చేయకుండా చేయమని కాదు, తప్పు చేసినప్పుడు వాటి ఆధారాలను తీసుకుపోయి అక్కడ పెడితే ఇంకొక మాట తప్పుడు మాటలు మాట్లాడరు. అది ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే, ఎవరైనా మాట్లాడకూడదు అనేది నా ఉద్దేశం ఇక్కడ. ఇప్పుడు చూడండి, మరి దారుణం అసలు. ఇప్పుడు వీళ్ళు ఏమవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి టాపిక్ బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గురించి తిట్టిస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి అసలు ఇప్పుడు ఇంటర్వ్యూ చేయకూడదా? కొంతమంది మీడియా ఛానల్స్ ఉంటే ఇంటర్వ్యూ ఎవరినైనా ఇంటర్వ్యూ చేసుకోవచ్చు, అందులో ఏమాత్రం తప్పు లేదు, మనం తప్పటడానికి కూడా లేదు. కాకపోతే ఆ ఇంటర్వ్యూ సందర్భంగా ఆ వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలను మనం ఎడిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబాలు బాధపడతాయి. ఇప్పుడు కిరణ్ చేబ్రోలు ఆ రోజు మాట్లాడిన మాటల్ని ఆ ఇంటర్వ్యూ చేశారు, ఓకే. ఆ ఎడిటింగ్ చేసేటప్పుడు అది కట్ చేయొచ్చు కదా, చేయలేదు. అంటే కావాలని చేసినట్టుగానే ఉంది. ఇప్పుడు కూడా కావాలని చేసినట్టుగానే ఒక ఇంటర్వ్యూ మీకు చూపిస్తా చూడండి. ఎవరికి పుట్టినావు అని అడిగిన ఏకైక వ్యక్తి నేను, జగన్ రెడ్డిని. అయ్యా జగన్ రెడ్డి మీ తాత ఉంచుకున్నాను పుట్టినాడు నువ్వు అని చెప్పిన వాడిని. అప్పుడు నా దాడి చేస్తారు, నన్ను చాలా మా నిఘా పెట్టారు, నన్ను వేయడానికి కూడా. దారుణంగా మాట్లాడితే దాడి చేయరా? నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాము, మూడో పెళ్ళాము, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాం, ఇంట్లోకి పెళ్ళాం, వంటింట్లోకి పెళ్ళాం, స్థానాలు ఇచ్చినారు వాళ్ళకు. ఆ మాట అన్నాడు కాబట్టి దారుణంగా మాట్లాడుకుంటే 11 స్థానాలు పెట్టారు కదా, ప్రజలకు బుద్ధి చెప్పారు కదా, ఇచ్చారు కదా. ఆయన గట్టి తింటారు, మీరు తింటారా? చెప్పాలి కదా, అరే నాయన నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు మా నాయకుడు మాట్లాడాలంటే ముందు నీ కుటుంబం చూసుకో. నీకు కుటుంబం గుర్తులేదేమో, అదే ఎవరికి పుట్టావు, అదే జగన్మోహన్ రెడ్డి కదా. అదేనా జగన్మోహన్ రెడ్డి తాత, మీ తాత, మీ అవ్వ ఎవరు ఉంచుకున్నారు, ఎవరు పుట్టారు. జగన్ రెడ్డిని ఎవరికి పుట్టినావు అని అడిగిన ఏకైక ఇది కిరణ్ రాయల్
జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎవరికి పుట్టినావు అని అడిగిన ఏకైక వ్యక్తిని నేను అని చెప్పి ఆ వ్యక్తి అంటున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసిందంట. వాళ్ళు టార్గెట్ చేసేది 2029 అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటా ఉన్నారు. అది కూడా వాళ్ళు ఏంటంటే లీగల్గా చట్టం ముందు నిలబెడతామని చెప్తూ వస్తున్నారులేండి. కానీ చేయాల్సింది అప్పుడు కాదు, 2029 అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు, ఇప్పుడు చేయాలి. అయితే ఇక్కడ ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి. మరి ఆ వ్యక్తి ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఆయన అనేంత ఇది మనకు లేకపోయి ఉండొచ్చు, కానీ ఈ టాపిక్ అవసరమా అనేది నా పాయింట్. ఈ టాపిక్ అవసరమా, ఎవరికి పుట్టావు, ఏం చేసావు అని ఇట్లాంటి క్వశ్చన్స్ మనం అడగాల్సింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సమస్యలు లేవండి. ఇప్పుడు గాదే సాయి కృష్ణ ఎపిసోడ్ లేదా, జ్ఞానేశ్వరిది లేదా, తునిలో అమ్మాయి తప్పిపోయినటువంటి ఇష్యూ లేదా, స్టీల్ ప్లాంట్ వ్యవహారం లేదా, సూపర్ 6 ఫెయిల్కి సంబంధించి లేదా, ఈ 2 సంవత్సరాల పాలనలో లా అండ్ ఆర్డర్ ఎంత దారుణంగా విఫలమైందో లేదా, జనసేన పార్టీలో ఎంతమంది ఆడవాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారో, ఎంతమంది వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారో, మరి ఆ మోసం చేస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి మాట్లాడాల్సిన అవసరం లేదా? ముఖ్యంగా ఇక్కడ ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఒక మహిళను వాడుకొని ఆర్థికంగా అన్ని రకాలుగా ఆమెను మోసం చేసి రోడ్డు మీద నిలబెట్టినటువంటి వ్యక్తి ప్రశ్నించిందని చెప్పి వేరే రాష్ట్ర పోలీసులను రెచ్చగొట్టి ఆమెను అరెస్ట్ చేయించి నానా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. చివరికి ఏమైంది, పార్టీకి డ్యామేజ్ కలుగుతుందని చెప్పి ఆమె ఇంకా నిజాలు బయట పెడితే రాజు కుదిర్చే ప్రయత్నం చేసినారు. అలాంటి వ్యక్తి దగ్గరికి పోయి ఇలాంటి వ్యక్తులు ఇంటర్వ్యూలు ఎట్లా చేస్తూ ఉన్నట్టు ఇట్లా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతుంటే రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతారు. ఇప్పుడు సరే, ఇప్పుడు 11 సీట్లు ఆయన చెప్తాను, 11 సీట్లు, అందుకే వాళ్ళకు 11 సీట్లు వచ్చినాయి, ఓకే రైట్, వైసీపీ వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు కాబట్టి 11 సీట్లు వచ్చినాయని మీ ఉద్దేశం అని మీరు చెప్తున్నారు, ఓకే మంచిదే. ఇక్కడ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి 3 భార్యలు అనేటువంటి పాయింట్ని తీసుకొచ్చారు వీళ్ళు, వైసీపీ చెప్పిందని చెప్పి. సో ఆ పాయింట్కి ఇప్పుడు ఈ కిరణ్ రాయల్ చెప్తున్నటువంటి పాయింట్కి ఏమైనా పొంతన ఉందా, ఏమైనా సంబంధం ఉందా? ఏదో జగన్మోహన్ రెడ్డిని తిడితే, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని తిడితే హైలైట్ అవుతాం అనేటువంటి వ్యక్తుల దగ్గరికి పోతారు వీళ్ళు. పోయి ఇట్లాంటి పనికి మాలినటువంటి అవసరం లేనటువంటి ఒక డిబేట్లు పెడతారు, అది తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. కనీసం ఆ మాట్లాడినప్పుడు తర్వాత ఎడిటింగ్ టైంలోనన్నా ఎడిట్ చేసి పక్క పడేయాలి కదా, చెయ్యరు. ఇలాంటి వాటి గురించి ఆలోచించండి అయ్యా. కుటుంబం గురించి, జగన్ పుట్టుక గురించి మాట్లాడుతున్నారు, జగన్ మీద బూతులు తిడుతూ రకరకాలుగా డిబేట్లు పెడతా ఉన్నారు, పట్టించుకోండి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటాం లేని దగ్గర ఆగిపోయారు. అలా ఆగిపోవడం వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవి. కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. పుట్టుకలు గివి ఇట్లాంటివి చేయకుండా ఉంటే అందరికీ మంచిది, లేకపోతే చాలా ఇబ్బందులు అయితే వైసీపీ పార్టీ కూడా లీగల్గా వీరిపైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మరి ఈ టాపిక్తో మీరు ఏకీభవిస్తారా, లేకపోతే 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ ఏదైతే చెప్తా ఉందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని అదే కరెక్టా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.